మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నత నామాన ఉదయకాలం అన్నాని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును కాక. క్షేమంగా ఉన్నారు కదూ? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. మా పరిచర్యలో 26వ వార్షిక జరుగుతూ ఉంది. సభలు జరుగుతున్న రోజుల్లో ఉన్నాము. గత 2 రోజులుగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాను. ఈ మన్నా ద్వారా కూడా తప్పనిసరిగా రండి. గొప్ప దైవ సేవకులు దేవుని వాక్యం అందిస్తున్నారు. దేవుని మాటలు విని మారు మనసు పొంది రక్షింపబడి చాలా దీవించబడాలని, మీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఈ వాక్యాన్ని చదివే ముందు నేను ఒక మాట చెప్తాను. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు అనేటటువంటి వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. రేపటి దినాన ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. పాతాళమైన నరకమైన పెద్ద ఏం తేడా లేదు. కాకపోతే వేరే వేరే ప్లేసులు, కానీ రెండిట్లో కూడా విపరీతమైన బాధ, అగ్ని జ్వాలలు, వేదన. రేపు పొందబోయే నరకంలోనైతే ఆరని అగ్ని. భయంకరమైనటువంటి స్థలాలు ఇవి. ఈ పాతాళానికి వెళ్ళిపోయి ఇంత వేదనకరమైనటువంటి స్థలంలో అగ్ని జ్వాలల్లో యాతన పెట్టబడటానికి ఒక కారణం ఏంటో ఇలా చదువుదామా? లూకా సువార్త 16వ అధ్యాయం 30వ వచనం. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. వారు మారు మనసు పొందుదురని చెప్పెను. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. లాజరేమో పరదేశంలోనికి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. అబ్రహాము రొమ్ము అని పిలువబడే పరదేశంలోనికి వెళ్ళాడు. ఈ ధనవంతుడికి లాజరు కనపడ్డాడు. కనపడినప్పుడు అబ్రహామును కూడా చూశాడు. అబ్రహాముని పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన చిటికిన వేలు కొన నుండి ఒక చుక్క నీళ్లు నా నాలుక తడిపితే ఎంత బాగుంటుంది, కాస్త లాజర్ను పంపించా. అబ్రహాం అన్నాడు, అలా కుదరదు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి అవకాశం లేదు అన్నాడు. అప్పుడు వెంటనే ఈ ధనవంతుడు ఏమంటున్నాడంటే, అలాగైతే మా ఇంటికైనా పంపించు లాజర్ని. నాకు ఒక 5 సహోదరులు ఉన్నారు. లాజర్ వెళ్ళి కాస్త వాక్యం చెబితే బాగుంటుంది అన్నాడు. అబ్రహాం ఏమన్నాడంటే, అలా కుదరదు. అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు ఉన్నారు. వారి మాటలు వారు వినాలి. వారి మాటలు వినకపోతే మృతుల్లో నుంచి ఒకడు వెళ్తే మాత్రం ప్రయోజనం ఏముంది? అబ్రహాం గారు చెప్పారు. అప్పుడు అబ్రహాం గారు లాజర్ని ఈ ధనవంతుడి యొక్క సహోదరుల దగ్గరికి పంపటం కుదరదు అంటుంటే, అప్పుడు ఈ ధనవంతుడు అంటున్నాడు, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, పంపననొద్దు. మృతులలో నుంచి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారు. మా వాళ్ళు బ్రతికున్న వాళ్ళు చెబితే వినే రకం కాదు. నేను విన్నానా ఏంటి? వినకేగా ఎడదాకొచ్చాను. మా వాళ్ళు ఎవరు అట్టా వినే రకాలేం కాదు. చనిపోయిన వాడు మరలా తిరిగి వెళితే అప్పుడు కాస్త బలంగా ఉంటుంది అది. అప్పుడు వారు నమ్ముతారు, మారు మనసు పొందుతారు అన్నాడు. సరే, ఈ ధనవంతుడు ఆలోచన ఏదైనా రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. అయితే ఆ 30వ వచనంలో ఒక మాట వాడాడు.
ఈ అగ్నిలో యాతన పెట్టబడుతూ అగ్ని జ్వాలల్లో ఏడుస్తున్న ధనవంతుడు లాజరు కనుక వెళ్ళాడు అనుకోయ్యా, మా సహోదరులు మారు మనసు పొందుతారు అన్నాడు. మారు మనసు పొందాలి అని నరకంలో ఉన్న వ్యక్తి ఎందుకు అనుకుంటున్నాడు? అసలు ఆ వ్యక్తికి ఎలా అర్థమైంది? అది ఎలా అర్థమైందంటే, మారు మనసు పొందకపోవటం ద్వారానే నేను నరకానికి వచ్చాను అని ధనవంతుడికి తెలిసిపోయింది. అందుకే మా సహోదరులు మారు మనసు పొందుతారు, పొందితే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు, అక్కడికి వస్తారు, పరదేశంలోకి లాజరు నీవు ఉన్న స్థలానికి వస్తారు. నేను మారు మనసు లేక ఇక్కడికి వచ్చాను, వారైనా మారు మనసు పొందుతారు అన్నాడు. ప్రియులారా, ఈ మాటలన్నీ వింటుండగా మారు మనస్సు అనేది ఎంత ముఖ్యమైందో మీరు ఆలోచించండి. ధనవంతుడికి అర్థమైపోయింది, మారు మనసు పొందనందువలన నేను పాతాళానికి వచ్చేసాను అని. ప్రియ బిడ్డ, నీవు మారు మనసు పొందావా? మారు మనసు పొందకుండానే నేనేదో బాగానే ఉన్నాను ప్రభులో, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకిస్తున్నాను అంటూ ఏదో మత సంబంధమైన ఈ కార్యక్రమాల్లాగా ఇవన్నీ చేసుకుంటా వెళ్తూ ప్రభువులోనే ఉన్నాను, నాకు కాకపోతే పరలోకం ఎవరికి అనే భ్రమలో ఒకవేళ నువ్వు ఉండుంటే ఆ భ్రమ నుండి బయటికి రమ్మని ఒక అన్నగా ప్రేమతో చెప్తున్నాను. మారు మనసు పొందటం అనేది ఒక్కటే పరలోకానికి మనల్ని తీసుకెళ్తుంది. అందుకే యేసు ప్రభువారు కానీ, బాప్తిస్మమిచ్చే యోహాను గారు కానీ, పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, అపోస్తలులు కానీ ఎవరినైనా చూడండి, మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి, మనసు మార్చుకోండి, మీ పాపాలు వదిలేయండి, మీ చెడు మార్చుకోండి, మానుకోండి. మీ దుష్టత్వంలో చనిపోతే ఏంటి లాభం? దేవుడికి ఏమి సంతోషం ఉండదు, మాకు సంతోషం ఉండదు. బోధించుకుంటూ వచ్చారు. ఈ చివరి దినాల్లో మారు మనసును గూర్చిన బోధ తగ్గిపోయింది, కనుమరుగైపోయింది. ఏదేదో ఈ పై అన్నీ ఎక్కువ చదువుతున్నారు కానండి, మారు మనసును గూర్చిన బోధ కూడా పోయింది. మన ముందటి తరం, ఆ పాత తరం భక్తులు మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేసి ప్రజలు మారు మనసు పొంది ఏడవటం కోసం ఎంత ప్రయాసపడ్డారు. ప్రియబిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక దైవజనుడిగా నా గుండెల్లో ఉన్న భారాన్ని మీతో పంచుకుంటున్నాను. మారు మనసు పొందండి, మీ పాపం నుండి బయటికి రండి, మీ చెడు నుండి బయటికి రండి. బాప్తిసం తీసుకునే వారైతే బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి. మారు మనసు, ఒకవేళ బాప్తిసం తీసుకొని కూడా మారు మనసు లేకపోతే మీ జీవితాలు పాడు చేసుకోకండి. మారు మనసు పొందండి, ఆ చెడు నుంచి తిరగండి, ఆ పాపం నుంచి తిరగండి, పరిపూర్ణంగా ప్రభు పాదాలు పట్టుకోండి. రక్షణ పొందని వారైనా రక్షణ పొందిన వారైనా మీరు మారు మనసు పొందుదురుగాక. రక్షణ పొందని వారైతే మారు మనసు పొంది రక్షింపబడండి. ఒకవేళ మేము రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం అనుకున్న వారైతే ఇంకా ఏదైనా మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకోండి. నేడో రేపో ప్రభు వస్తున్నాడు. నరకానికి, పాతాళానికి ఎవ్వరూ వెళ్ళకూడదు. మారు మనసు పొందటం ఒక్కటే రేపు ప్రభుతో ఉండటానికి కారణం. ఇప్పుడే ఒక ఆలోచన చేయండి, మీ మనసు మార్చుకోండి. ధనవంతుడు పాతాళానికి, నరకానికి వెళ్ళటానికి ఒక కారణం మారు మనసు పొందలేదు గనుక. ఆ తప్పు మీరెవ్వరూ చేయొద్దు. అందరికీ పరలోక భాగ్యం ప్రభు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. మారు మనసు ఎంత ముఖ్యమో మీరు మాట్లాడారు. అందరూ మారు మనసు పొంది రక్షింపబడటానికి సాయం చేయండి. కుటుంబాల్లో నెమ్మది, క్షేమం దయచేయండి. అందరూ మారు మనసు పొంది మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి మీ రాకడలో ఎత్తబడే కృప ఇవ్వండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రభు చిత్తమైతే సభలకు రండి, కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.